Hello, Pillalu. How are you? Fine, Akka. బాగున్నారా అందరూ? Bonam, Akka. Enjoying summer vacation? Hello? Yes, Akka. No, Akka. Now, are you in summer vacation or going to school? Going to school. Still going to school? Yes. Our exams are from 9. New academic year? Mine is 7. And I'm 9. Yeah, you have entered into new academic year, right? All the best, children. And those who are going to write an exams, for them, all the best. And who are entered into new academic year, congratulations. Thank you, Akka. ఓకే పిల్లలు, ఈరోజు మీకు ఒక మంచి స్టోరీ తీసుకొని వచ్చాను. మనందరం కూడా స్టోరీ విందాము. స్టోరీ వినే ముందు మనం చిన్న ప్రేయర్ చేసుకుందాము. ఓకేనా? జస్ట్ హోల్డ్ యువర్ హ్యాండ్స్ అండ్ క్లోజ్ యువర్ ఐస్. ప్రార్థన చేసుకుందాము. సర్వశక్తిమంతుడా, స్తోత్రార్హుడా, యేసయ్యా నీ ఘనమైన నామానికి వందనాలు ప్రభా. ఇదిగో చిన్న బిడ్డలందరూ కూడా ప్రభా నీ యొక్క మరి తండ్రి వాక్యమును వినడానికి నాయన సిద్ధపడుచుండగా వారందరినీ కూడా మీరు దర్శించండి. వాక్యం ద్వారా వారితో మాట్లాడండి. రావాల్సిన అనేక మంది చిన్న బిడ్డలు కూడా మీరు నడిపించండి ప్రభా. ప్రతి బిడ్డను కూడా మీరు బలపరచండి. ఈ ఆన్లైన్ బైబిల్ స్కూల్ ద్వారా అనేక మంది చిన్న బిడ్డలు అయా నీ గురించి తెలుసుకోవడానికి ప్రభా, ఆత్మీయంగా నీలో బలపడడానికి కృపను దాయిచేయండి. అయా దీని వెనుక పనిచేస్తున్న ప్రతి టీంని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అనేక మంది చిన్న పిల్లలు జాయిన్ అయ్యి ప్రభా నీలో ఎదగడానికి, నీ ప్రేమను ఎరగడానికి ప్రభా అయా అనేకులకు నీ ప్రేమను ప్రకటించే బలమైన సాధనాలుగా ఇక్కడున్న ప్రతి బిడ్డను మీరు వాడుకోమని, అయ్యా ఈ ప్రార్థనంతట్లో మీరే తోడుని నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ఇచ్చిన ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. Amen. ఈ రోజు నేను ఒక స్టోరీ చెప్తాను మీకు. ఆ స్టోరీ ఏంటంటే ద స్మాల్ విమెన్ విత్ ఎ గ్రేట్ గాడ్. చెప్పండి, ద స్మాల్ విమెన్ విత్ ఎ గ్రేట్ గాడ్. టెల్ ద స్టోరీ నేమ్. The A small woman with a great God. We are also having a great God కదా. మనందరికి కూడా ఎవరున్నారు? గ్రేట్ గాడ్. వి హ్యావ్ అ గ్రేట్ గాడ్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫోటోలో, షీస్ అ వెరీ స్మాల్ విమెన్. మీన్స్ తనంటే చాలా షార్ట్ ఉంటుందంట, అంటే ఓన్లీ 5 feet విమెన్. ఓకే, కానీ తన దగ్గర ఎవరున్నారు? చాలా గ్రేట్ గాడ్ ఉన్నారు. మీరు కూడా అందరు చిన్న చిన్న పిల్లలు కదా. బట్ విత్ యూ హూ హ్యావ్, మీ దగ్గర ఎవరున్నారు? ఆల్ యూర్ స్మాల్ చిల్డ్రన్ బట్ యూర్ హ్యావింగ్ అ గ్రేట్ గాడ్. కాబట్టి ఈ రోజు ద స్మాల్ విమెన్ విత్ అ గ్రేట్ గాడ్, గ్లాడిస్ ఆల్బర్ట్. వాట్ ఈస్ హర్ నేమ్? గ్లాడిస్ ఆల్బర్ట్ గారి గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. గ్లాడిస్ ఆల్బర్ట్. ఈ గ్లాడిస్ ఆల్బర్ట్ అనే ఈమె ఏంటంటే మిషనరీ అన్నమాట, చైనీస్ మిషనరీ. ఓకే, ఈమె చైనా వెళ్ళి ఎస్ఐ గురించి సువార్త ప్రకటించారనమాట. అయితే ఈ గ్లాడిస్ ఆల్బర్ట్ 1902 February 24th ఇన్ ఇంగ్లాండ్ లో జన్మించారు. ఎక్కడ? ఇంగ్లాండ్, లండన్ లో ఈమె జన్మించారనమాట. కానీ ఈ గ్లాడిస్ ఆల్బర్ట్ చాలా పోర్ క్రిస్టియన్ ఫ్యామిలీ. పోర్ క్రిస్టియన్ అంటే వాళ్ళు చాలా పేద కుటుంబం అనమాట. కాబట్టి ఈ గ్లాడిస్ ఆల్బర్ట్ స్కూల్ కి వెళ్ళే వాళ్ళు కాదు. తన 14th ఏజ్ నుంచే వేరే వేరే షాప్స్ లో పని చేయడము. ఎందుకంటే వాళ్ళది పూర్ ఫ్యామిలీ కదా, ఫ్యామిలీ గడవాలి అంటే మనీ కావాలి. కాబట్టి తిను ఎక్కువ చదువుకోలేదన్నమాట. అక్కడక్కడ వెళ్ళి పార్లర్స్ లో అలా పని చేస్తూ ఉండేది. పని చేస్తూ ఏం చేసేదో తెలుసా పిల్లలు? తనకి క్రిస్టియన్ ఫ్యామిలీయే కానీ ఎక్కువగా చర్చ్ కి వెళ్ళేది కాదంట. ఎక్కువ కూడా థియేటర్స్ కి వెళ్ళి అక్కడ డాన్స్ వేస్తూ చాలా ఆటపాటలతో ఉండేది. కానీ ఒక రోజు ఏమైంది అంటే, నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. ఒక రోజు ఏమవుతుందంటే ఈమె వేరే థియేటర్ కి వెళ్ళాలనుకుంటది. కాకపోతే అక్కడ ఏమవుతుందంటే చాలా మంది జనాలంట చర్చ్ కి వెళ్తూ ఉంటారు. చర్చ్ కి వెళ్తూ ఉంటే యాక్చువల్ గా ఈ గ్లాడిస్ అనే ఆమె చాలా షార్ట్ ఉంటుందని చెప్పాను కదా. ఈమె చాలా చిన్నగా ఉండడం వల్ల ఏమైంది అంటే ఆ గుంపుతో పాటు ఆ చర్చ్ లోపలికి వెళ్ళిపోతుంది అనుకోకుండా. తను థియేటర్కి వెళ్దామని వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో ఒక చోట నుంచొని ఉంటుంది. అయితే చాలా మంది అనమాట గుంపుగా చర్చ్ కి గుంపు వెళ్తా ఉంటుంటే ఈమె చిన్నది కదా, గుంపులో ఆ చర్చ్ కి వెళ్ళిపోవడం హఠాత్తుగా జరుగుతుంది అనమాట. ఇంకా చర్చ్ కి వెళ్ళిపోయినాక తను బయటికి రావాలని ప్రయత్నిస్తుంది, కానీ అందరూ చుట్టూ కూర్చోవడం వల్ల తను బయటికి రాలేక సరేలే అక్కడే కూర్చుందాం కదా అని కూర్చొని వాక్యం వింటా ఉంటది. అయితే ఆ రోజు ఆ చర్చ్ లో వాళ్ళ పాస్టర్ గారు యేసయ్య మన కోసం చేసిన సిలువ త్యాగం,
అంటే గుడ్ ఫ్రైడే కదా, ఆ గుడ్ ఫ్రైడే మెసేజ్ చెప్తా ఉంటారు. యేసయ్య మనల్ని ఇలా ప్రేమించారు, యేసయ్య మన కోసం ఎలా చనిపోయారు, ఎలాగా సిలువలో రక్తాన్ని కార్చారు, అదంతా కూడా చెప్తున్నప్పుడు ఈ యొక్క గ్లాడిస్ హృదయం చాలా కృంగిపోతుంది. అవునా, యేసయ్య ఇంతగా మనల్ని ప్రేమిస్తున్నాడా, యేసయ్య నా కొరకు చనిపోయారా అని చెప్పి తను చాలా కన్నీరు కారుస్తుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తను ఎప్పుడు కూడా సండే స్కూల్ కి కానీ చర్చ్ కి కానీ వెళ్ళలేదు. ఎప్పుడు కూడా థియేటర్స్ కి స్నేహితులతో కలిసి ఆటలు అట్లా చేస్తుంది, కానీ ఎప్పుడు చర్చ్ కి వెళ్ళలేదు. ఫస్ట్ టైం తను యేసయ్య గురించి వినడం, యేసయ్య యొక్క ప్రేమను గురించి, యేసయ్య యొక్క మరణం గురించి విని చాలా చలించిపోతుంది. ఇంతగా నన్ను యేసయ్య ప్రేమిస్తున్నాడా అని చెప్పేసి తను చాలా యేసయ్య గురించి చాలా అనేక మందికి చెప్పాలి, యేసయ్య ఇంత మంచి దేవుడు అని చెప్పేసి తను తీర్మానం తీసుకొని బయటికి వచ్చినాక తనకేం కనిపిస్తుంది అంటే అక్కడ ఒక ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా పోస్టర్స్, అక్కడ ఒక పోస్టర్ కనిపిస్తుంది. ఆ పోస్టర్ లో ఏముంటదంటే చైనా ఇన్లాండ్ మిషన్ అని చెప్పేసి ఉంటది అనమాట. ఎందుకంటే చైనాకి వెళ్ళడానికి మంది మిషనరీస్ కావాలి అని చెప్పేసి ఆ పోస్టర్ లో రాసి ఉంటది. చైనాకి కొంతమంది మిషనరీస్ కావాలన్న పోస్టర్ లో రాసినప్పుడు తిను చదువుకోలేదు కదా, తినకి ఏం రాదు కదా, తను ఏం చేస్తా ఉంటదంటే నెక్స్ట్ స్లైడ్ కదా, ఎవరు కనిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతా ఉంటది, చైనాకి మిషనరీస్ కావాలంట. నెక్స్ట్ స్లైడ్ కదా, మీరు వెళ్తారా అని చెప్పేసి ఎవరు కనిపించినా కూడా వాళ్ళందరికీ యేసయ్య గురించి చెప్తుంది. చైనాకు మిషనరీస్ కావాలి, మీరు వెళ్తారా అని అడిగినప్పుడు అందరూ కూడా ఆమెని మేము వెళ్ళంలే అని అంటారు. కొంతమంది తిడతారు, కొంతమంది నవ్వుతారు, అట్లా చాలా హేళనగా మాట్లాడుతూ ఉంటారు. అయినా కూడా తను ఎవరు కనపడినా కూడా చైనాకు మిషనరీస్ కావాలి, మీరు వెళ్ళొచ్చు కదా, మీరు వెళ్ళి అక్కడ యేసయ్య గురించి చెప్పొచ్చు కదా అని అందరిని అడుగుతూ పాపం వాళ్ళతో తిట్లు తినుకుంటూ ఉండేదన్నమాట. అయితే చివరికి నెక్స్ట్ స్లైడ్, వాళ్ళ ఇంటికి వచ్చినాక వాళ్ళ తమ్ముడిని అడుగుతుంది, తమ్ముడు నీకు బాగా ఇంగ్లీష్ వచ్చు కదా, నీకు అన్ని, నువ్వు నాలెడ్జబుల్ పర్సన్ కదా, నువ్వు చైనా వెళ్ళొచ్చు కదరా, నువ్వు చైనా వెళ్ళి యేసయ్య గురించి చెప్పొచ్చు కదా, చైనాకి మిషనరీకి వెళ్ళొచ్చు కదా అని చెప్పినప్పుడు వాళ్ళ తమ్ముడు అక్క నన్ను వదిలే అక్క, నీకెందుకు, నేను వెళ్ళను అని చెప్పేసి తర్వాత బయటకు వెళ్ళిపోయి అంటాడు, ఎందుకు నువ్వు అందరిని అట్లా బలవంతం చేస్తున్నావు, అందరిని అడిగే బదులు నువ్వే వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి వాళ్ళ తమ్ముడు పారిపోగానే అప్పుడు నెక్స్ట్ స్లైడ్, అప్పుడు గ్లాడీస్ ఆలోచన చేస్తుంది, అవును కదా, నేను ఎందుకు అందరిని అడుగుతున్నాను, యేసయ్య నేను వెళ్ళొచ్చా, కానీ నేను చిన్నగా ఉంటాను, నాకు చైనా లాంగ్వేజ్ రాదు, మరి నేను ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచన చేసుకొని ప్రార్థన చేసుకుంటుంది. నిజంగా నీ చిత్తం అయితే నేను వెళ్తాను, నన్ను పంపించు అని చెప్పి చర్చ్కి వెళ్తుంది అనమాట. ప్రార్థన చేసుకోవడానికి చర్చ్కి వెళ్ళినప్పుడు తనకు వెళ్ళాలని చెప్పేసి అనుకుంటుంది, నిశ్చయం చేసుకుంటుంది. కానీ ఒకసారి ఏమవుతుందంటే చైనా ఇన్లాండ్ మిషనరీ అని చెప్పేసి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చినాక ఈ ట్రైనింగ్ తీసుకోవడానికి తను వెళ్తుంది అనమాట. వెళ్ళి చాలా రోజులు ట్రైనింగ్ తీసుకుంటది. అయితే వాళ్ళందరికీ ఈ గ్లాడీస్ యొక్క తన బిహేవియర్, తన మాట విధానం అంతా నచ్చుతుంది, కానీ పాపం గ్లాడీస్ కి చదువుకోలేదు కాబట్టి చైనా లాంగ్వేజ్ మాట్లాడడం చాలా తక్కువ, అంటే చైనా లాంగ్వేజ్ ని మాట్లాడలేకపోతా ఉంటది అనమాట. అయితే వాళ్ళు అంటారు, లేదు నువ్వు చైనాకి మిషనరీగా వెళ్ళలేవు, నీకు చైనా లాంగ్వేజ్ రావటం లేదు కనుక నువ్వు మిషనరీగా పంపించడం కుదరదు అని చెప్పేసి ఆమెని అంటే బయటికి పంపించేసినప్పుడు చాలా ఏడుస్తుంది అనమాట. ఏడ్చుకుంటా చర్చ్కు వెళ్ళి ప్రేయర్ చేసుకుంటా ఉంటది, యేసయ్యా నాకైతే చైనాకు వెళ్ళాలని ఉంది, వీళ్ళేమో నేను ఎలిజిబుల్ కాదంటున్నారు, నేను ఏం చేయాలి అని ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు ఆ చర్చ్ లో వెనక ఇద్దరు ఆంటీలు మాట్లాడుకుంటా ఉంటారనమాట. చైనాకి ఒక యంగ్ లేడీ కావాలి, అక్కడ ఒక ఎల్డర్ విమెన్ ఉంది, ఆమె చాలా అంటే దానికి చాలా అనారోగ్యంతో ఉంది, కాబట్టి ఆమెని ఆమెని చూసుకోవడానికి ఒక కేర్ టేకర్ కావాలి, ఎవరైనా ఉన్నారేమో మనము మన చర్చ్ పాస్టర్ ని అడుగుదామని చెప్పేసి వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకోవడము ఈ గ్లాడీస్ వింటది. ఈ గ్లాడీస్ విని వాళ్ళని అడుగుతుంది. అడిగితే వాళ్ళు చెప్తారు, అవునమ్మా అక్కడ ఒక ఆమె స్మిత్ అనే ఆమె ఉంది, ఆమెని చూసుకోవడానికి, ఆమె చాలా ఓల్డ్ విమెన్, ఆమెను చూసుకోవడానికి ఒక యంగ్ లేడీ కావాలి అన్నప్పుడు నేను వెళ్తాను అని చెప్పేసి తను నిశ్చయం చేసుకొని, మరి చైనా వెళ్ళాలంటే డబ్బులు కావాలి కదా పిల్లలు, కాబట్టి అన్ని పనులు చేస్తుంది. ఎప్పుడు కూడా టైం వేస్ట్ చేసుకోకుండా అన్ని చోట్లకి వెళ్ళి పనిచేస్తూ ఉంటది అనమాట. పనిచేసి డబ్బులు సంపాదించుకొని వెళ్ళి ప్రతిరోజు కూడా బైబిల్
నెక్స్ట్ స్లైడ్ కదా. బైబిల్ పెట్టుకుంటది, బైబిల్ పక్కన తను ఎంతైతే ఎర్న్ చేసిందో ఆ మనీ పెట్టుకొని, ఇదిగో యేసయ్యా, ఇదిగో నేను సంపాదించినది, నా దగ్గర ఉన్నది ఇది, కాబట్టి నన్ను వాడుకో యేసయ్యా, నేనైతే చైనా వెళ్ళి నీ ప్రేమను ప్రకటించాలి, నువ్వు మా కొరకు చనిపోయావు కదా, నీ యొక్క మరణ వార్తను నేను ప్రకటించాలి, అనేకులను నేను రక్షించాలి యేసయ్యా, నన్ను వాడుకో అని చెప్పేసి రోజు ఆ బైబిల్ని తను ఎంతైతే సంపాదించిందో ఆ యొక్క మనీని పెట్టుకొని ప్రే చేసుకుంటూ ఉంటుంది అనమాట. ప్రే చేసుకుంటూ తర్వాత ఒకసారి ఒక అతని దగ్గరికి వెళ్తుంది అనమాట. ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీకి వెళ్ళి అడుగుతుంది, చైనా వెళ్ళాలంటే ఎంత అవుతుంది అంటే, వాళ్ళు ఏం చెప్తారంటే షిప్ లో వెళ్తే 700 pounds అవుతాయి, అదే నువ్వు ట్రైన్ లో వెళ్తే తక్కువ 40 pounds తో వెళ్ళొచ్చు అంటే, సరే నేను ట్రైన్ లో వెళ్తాను అని చెప్పేసి తను ఆ 40 pounds సంపాదించుకుంటది. అన్ని చోట్లకు వెళ్ళి పనులు చేసుకుని 40 pounds సంపాదించుకొని వచ్చి అతనికి ఇచ్చినప్పుడు ట్రైన్ లో ఆమెను చైనా పంపించడానికి ఏర్పాటు చేస్తారు. అలా ట్రైన్ లో చైనా వెళ్ళడానికి తను గ్లాడిస్ ప్రయాణం అవుతుంది. కానీ అక్కడ ఏమవుతుందంటే ఆల్రెడీ అతను చెప్తాడనమాట, ట్రైన్ లో వెళ్ళడం చాలా ప్రమాదకరము, ఎందుకంటే చాలా అక్కడ జపాన్ కి చైనాకి అంతర్యుద్ధం జరుగుతుంది కాబట్టి ట్రైన్ ని ఆపేసి వాళ్ళు తీసుకువెళ్ళిపోతారు అని చెప్పినప్పుడు, ఏం పర్వాలేదులే దేవుడే నన్ను తీసుకెళ్తాడు అని చెప్పేసి తన ధైర్యంతో ట్రైన్ ఎక్కేస్తుంది. కానీ ఏమవుతుంది, మధ్యలో ట్రైన్ ఆపేసి అక్కడ కొంతమంది జపాన్ మిలిటరీ వాళ్ళు వచ్చి పాపం దీన్ని గ్లాడిస్ ని తీసుకువెళ్ళిపోతారంట, అంటే బందీగా తీసుకువెళ్ళిపోతారు. కానీ దేవుని కృపను బట్టి ఒక ఆమె ఏం చేస్తుందంటే ఈమెని తప్పిస్తుంది అనమాట. తప్పించినప్పుడు ఈమె ఏం చేస్తుంది, ప్రేయర్ చేసుకొని, అయితే తిను గ్లాడిస్ ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా ఆమెకు ఒక సహాయం చేస్తారు. తను కూర్చున్న ప్లేస్ లో ఎదురుగా, మనం ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నప్పుడు మనం కూడా వెళ్తున్నప్పుడు మన పక్క సీట్ లో కొంతమంది ఉంటారు కదా, వాళ్ళతో మనం పరిచయం చేసుకొని మాట్లాడుతుంటాం కదా, అలాగే తను గ్లాడిస్ వెళ్తున్నప్పుడు ఆ ట్రైన్ లో అనమాట ఒక కపుల్ ఉన్నారు, రష్యన్ కపుల్. వాళ్ళు గ్లాడిస్ ని అడుగుతారు, ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నేను చైనాకు వెళ్తున్నాను, చైనా మిషనరీగా వెళ్తున్నాను అన్నప్పుడు వాళ్ళు చాలా సంతోషించి తనకి ఒక రష్యన్ పౌండ్ ఇస్తారనమాట. రష్యన్ పౌండ్ ఇచ్చినప్పుడు తను దాచుకుంటుంది. తర్వాత ఇక్కడ ఇందాక చెప్పాను కదా, వాళ్ళు పట్టుకున్నప్పుడు తను ఏం చేస్తుంది, ఇదిగో నా డబ్బును మీకు ఇస్తాను, నన్ను వదిలేయండి అని చెప్పినప్పుడు ఆ రష్యన్ పౌండ్ వాళ్ళకి ఇచ్చి తను తప్పించుకొని వచ్చి ఈ యొక్క షిప్ లో చైనా వెళ్ళడానికి ప్రయాణం అవుతుంది అనమాట. అలా క్షేమంగా చైనా వచ్చేస్తుంది. చైనా వచ్చినాక స్మిత్ అనే చెప్పాను కదా మీకు ఇందాక మనం మాట్లాడుకున్న విధంగా, స్మిత్ అనే ఒక ఓల్డ్ విమెన్ దగ్గరికి వెళ్ళి ఆమెకు కేర్ టేకర్ గా అక్కడ జాయిన్ అవుతుంది. అయితే ఈ స్మిత్ గారు అనమాట, ఇక్కడ రెడ్ కలర్ వేసుకున్న విమెన్ పేరు స్మిత్. అయితే అక్కడ తనకి ఆ సహాయం చేస్తూ తను ఏమంటుందంటే, గ్లాడిస్ మనం ఒక సత్రం, ఒక కాటేజ్ నడుపుదాము, అందరూ చాలా మంది ఇక్కడికి వస్తారు కదా, వాళ్ళందరికీ మనము సువార్త చెప్దాము అని చెప్పినప్పుడు సరే అని చెప్పి గ్లాడిస్ ఒప్పుకుంటది. అయితే ఆ కాటేజ్ కి ఎవరెవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ కూడా సువార్త చెప్పడం, వాళ్ళందరికీ యేసయ్య గురించి చెప్పడం స్టార్ట్ చేసేది. అయితే కొన్ని రోజుల తర్వాత పాపం స్మిత్ గారు చనిపోతారనమాట. అయితే ఈ గ్లాడిస్ కి తెలియదు కదా, చైనా కొత్తది, చైనా లాంగ్వేజ్ కూడా రాదు. కానీ దేవుని కృపను బట్టి అక్కడ ఏం చేస్తుందంటే చిన్నగా ఒక ఆర్ఫనేజ్ హోమ్ స్టార్ట్ చేస్తుంది అనమాట. చిన్న చిన్న పిల్లలందరినీ కూడా జాయిన్ చేసుకొని వాళ్ళకి యేసయ్య గురించి చెప్పడం, అలా కొంతమంది పిల్లల్ని జాయిన్ చేసుకొని ఒక ఆర్ఫనేజ్ హోమ్ ని స్టార్ట్ చేసుకుంటూ ఉండేదన్నమాట. అయితే అలా క్రమక్రమంగా ఏమవుతుందంటే అనేక మంది పిల్లలు కూడా జాయిన్ అవడం అలా జరుగుతుంది. కాకపోతే ఏమైందంటే పిల్లలు, అప్పుడు ఏమవుతుందంటే చైనాకి జపాన్ కి వార్ జరుగుతుందని చెప్పాను కదా, అప్పుడు ఈ వార్ జరిగే టైంలో వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఈ యొక్క ఎవరైతే గ్లాడిస్ ఉన్నా ఆ ఆర్ఫనేజ్ హోమ్స్ ఆ నియర్ బై ప్లేస్ లో బాంబ్స్ వేస్తారనమాట. వేసినప్పుడు అప్పుడు చిన్న పిల్లలందరూ కూడా భయపడిపోతారు. భయపడిపోయినప్పుడు గ్లాడిస్ ఏం చేస్తుంది, వద్దు మనము ఇక్కడ ఉండము, క్షేమం కాదు, మనం ఒక సేఫెస్ట్ ప్లేస్ కి వెళ్ళిపోదాము అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా తీసుకొని ప్రయాణమై వెళ్తుందన్నమాట. అయితే వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళకి మీకు తెలుసు కదా ఫస్ట్ బిగ్ సీ, అది వస్తుంది అనమాట. వచ్చినప్పుడు మరి ఆ సీ దాటి వెళ్ళాలి కదా, వాళ్ళ దగ్గర ఏమీ లేవు. ఈ సీన్ ఎలా దాటాలి అని ప్రే చేస్తుంటే ఒక చిన్న పాప
మీలా ఒక చిన్న పాప ఏమంటుందంటే, అక్క ఆ రోజు మోసెస్ ప్రే చేస్తే జీసస్ రెడ్ సీని డివైడ్ చేశారు కదా, ఇప్పుడు నువ్వు కూడా ప్రేయర్ చేయి, గాడ్ ఈ యొక్క పసిఫిక్ సీని కూడా డివైడ్ చేస్తారు అన్నప్పుడు ఆ పాప అంట, గ్లాడీస్ అక్క అంటది, నేను మోసెస్ ని కాదు కదా అంటది. అంటే ఈ పాప అంటది, బట్ గాడ్ సేమ్ గాడ్ కదా, అప్పుడు చేసిన గాడ్ ఇప్పుడు కూడా సీని డివైడ్ చేస్తారు. అవునా పిల్లలు, చేస్తారా? గాడ్ ఈస్ God is yesterday, today, and forever same God. The God is same yesterday, today, and forever కదా. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు, ఆయన మారని దేవుడు. ఆ చిన్న పాపకి చూడండి ఎంత ఫెయిత్ ఉందో. ఆ గ్లాడీస్ ఏమంటుంది, నేను మోసెస్ ని కాదు, మోసెస్ ప్రేయర్ చేస్తే రెడ్ సీ డివైడ్ అయ్యింది, కానీ నేను ప్రే చేస్తే డివైడ్ అవుతుందా అని గ్లాడీస్ కి డౌట్ వచ్చింది. కానీ ఆ పాప ఏమంటది, బట్ సేమ్ గాడ్ కదా, మనం ప్రే చేద్దాము అని ప్రే చేస్తారు. వాళ్ళు ప్రే చేసినప్పుడు అనమాట గాడ్ నిజంగా ఒక మిరకల్ చేసి అక్కడ ఉన్న కొంతమందిని పంపిస్తారు, షిప్స్ తీసుకొస్తారనమాట. షిప్స్ తీసుకొచ్చి 100 మంది మెంబర్స్ ఆర్ఫెన్స్ ఉంటారు, వాళ్ళందరినీ కూడా షిప్స్ ఎక్కిచ్చేసి ఒక సేఫెస్ట్ ప్లేస్ కి తీసుకెళ్తారు. సేఫెస్ట్ ప్లేస్ కి తీసుకెళ్లి అక్కడంతా కూడా వాళ్ళు మంచిగా ఉంటారు. కానీ ఇంత చేసి అలసిపోయి పాపం చూడండి గ్లాడిస్ చాలా ఓల్డ్ అయిపోతుంది అనమాట ఆ ప్రయాణంలో. బికాస్ తను ఒక్కటి ఆ 100 మెంబర్స్ ని చూసుకోవడం, వాళ్ళకి ఫుడ్ పెట్టడం అంతా చేసి చాలా వీక్ అయిపోయి ముసలుగా అయిపోతుంది అనమాట. అయితే అక్కడ ఒక రిపోర్టర్ ఉంటాడు, ఉండి వచ్చి ఈ యొక్క గ్లాడిస్ గురించి తెలుసుకుంటాడు అనమాట. ఈ స్లైడ్ కాదు బ్రదర్, ఇందాక ప్రీవియస్ స్లైడే పెట్టండి. గ్లాడిస్ గురించి తెలుసుకొని ఆమెకు వచ్చి ఇంటర్వ్యూ చేస్తాడు. అసలు మీ యొక్క స్టోరీ చెప్పండి అన్నప్పుడు తన స్టోరీ అంతా చెప్తుంది. అయితే తను చైనాకు వచ్చేటప్పుడు తన ఏజ్ 20 years ఉంటుంది. ఇదంతా చాలా ఇయర్స్ గడిచిపోతుంది, ఇంతవరకు తన ఇంటికి వెళ్ళలేదు అని చెప్తుంది అనమాట. ఇన్ని ఇయర్స్ అయినా కూడా నేను ఇప్పుడు చూడండి ఇట్లా ఓల్డ్ అయిపోయాను, నేను 20 years అప్పుడు చైనాకు వచ్చాను, బట్ ఇప్పుడు నేను చాలా ఓల్డ్ అయిపోయాను, ఇంతవరకు మా పేరెంట్స్ నేను చూడలేదు అన్నప్పుడు ఆ రిపోర్టర్ అనమాట పాపం చాలేసి అన్ని అరేంజ్మెంట్స్ చేసి తిన్ని వాళ్ళ ఊరు తీసుకెళ్తాడు అనమాట. లండన్ కి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు కూడా చాలా గుర్తుపట్టలేరు. నువ్వు గ్లాడీస్ ఏంటి ఇలా అయిపోయావు అని చెప్పినప్పుడు దేవుడు గ్లాడీస్ ద్వారా చేసిన అద్భుత కార్యాలన్నీ కూడా గ్లాడీస్ వాళ్ళందరితో చెప్తుంది అనమాట. గ్లాడీస్ ఎట్లా తెలుసా పిల్లలు, అస్సలు మనీ వేస్ట్ చేసేది కాదంట. తనకు వచ్చిన డబ్బంతా కూడా అక్కడున్న ఆర్ఫన్ పిల్లలకి చదువు కోసం, ఫుడ్ కోసం వాడేదనమాట. అంతగా పిల్లల్ని, ఎందుకంటే తను ఏం చేసేది అంటే చిన్నపిల్లలకి యేసయ్య గురించి చెప్పడం, వాళ్ళకి ప్రేమ గురించి చెప్పడం, వాళ్ళ ద్వారా వాళ్ళు పెద్దయ్యి మీరు యేసయ్య గురించి చెప్పాలి అని చెప్పి వాళ్ళకి చెప్పేది. అలా తర్వాత లండన్ కి వెళ్ళిపోయింది కదా. లండన్ నుంచి తిరిగి వచ్చి చైనాకు వచ్చినప్పుడు, నెక్స్ట్ స్లైడ్ బ్రదర్, ఇక్కడ ఒక ఉన్నారు కదా, ఈ యొక్క యంగ్ మ్యాన్ ఎవరైతే గ్లాడీస్ ఆర్ఫనేజ్ హోమ్ లో పెరిగాడో ఆ బాబు పెద్దవాడై ఒక పాస్టర్ గా మారి, ఒక మిషనరీగా మారి అనేకులకు సువార్త ప్రకటిస్తూ ఉంటాడు. అప్పుడు ఈ గ్లాడీస్ చూసి చాలా హ్యాపీ అవుతుంది. అవును, నేను ఇదే కోరుకున్నాను, నేను ఎట్లా అయితే సువార్తను ప్రకటించాలి, నేను చెప్పిన అదే నేను మిమ్మల్ని యేసయ్య ప్రేమతో పెంచినప్పుడు మీరు ఆ ప్రేమను పంచుకున్నారు, ఈ ప్రేమను మీరు వేరే వాళ్ళకి ప్రకటించాలి, యేసయ్య గురించి చెప్పాలి అని చెప్పినప్పుడు చాలా సంతోషిస్తుంది. అలా ఈ యొక్క గ్లాడీస్ ఆర్ఫనేజ్ లో ఉన్న ఒక్కొక్కరు ఒక్కొక్క మిషనరీగా మారి అనేక ప్లేసెస్ కి స్ప్రెడ్ అయ్యి యేసయ్య గురించి చెప్పడము స్టార్ట్ చేశారు అనమాట. అలా చూడండి గ్లాడీస్ ఒక్కసారి మాత్రమే సడన్ గా చర్చ్ కి వెళ్ళడం జరిగింది. అక్కడ యేసయ్య యొక్క ప్రేమను, యేసయ్య మన కోసం ఎలా చనిపోయారో ఒక్కసారి మాత్రమే విన్నది. ఆ విన్న తర్వాత తను చాలా చలించిపోయి యేసయ్య గురించి తన జీవితాన్ని సాక్రిఫైస్ చేసింది. తను మ్యారేజ్ చేసుకోలేదు, ఏమీ చేసుకోలేదు. తన జీవించినంత కాలము కష్టపడి అనేక మంది పిల్లలకి పోషించడానికి, వాళ్లకు యేసయ్య గురించి చెప్పడానికి, వాళ్ళని మిషనరీస్ గా తయారు చేయడానికి మాత్రమే తన యొక్క లైఫ్ ని సాక్రిఫైస్ చేసింది. పిల్లలు కేవలం తన ఒక్కసారి మాత్రమే చర్చ్ కి వెళ్ళి ఆ విన్న వాక్యం ద్వారా ఇంతగా మార్చబడింది. మరి మనం చూడండి పిల్లలు, ఎవ్రీ సండే మీరు చర్చ్ కి వెళ్తారు, ఎవ్రీ సండే సండే స్కూల్ కి వెళ్తారు, ఎవ్రీ సాటర్డే ఆన్లైన్ బైబిల్ స్కూల్ కి వస్తున్నారు. మరి మీరు ఎప్పుడైనా మీరు విన్న స్టోరీస్ కానీ, మీరు విన్న బైబిల్ లెసన్స్ కానీ మీ ఫ్రెండ్ కి షేర్ చేస్తున్నారా? ఆర్ యూ షేరింగ్ ద లవ్ ఆఫ్ జీసస్ టు అదర్స్? But
చేయాలి పిల్లలు. మనం ఏదైతే నేర్చుకుంటున్నామో, మనం యేసయ్య ప్రేమను ఎలా రిసీవ్ చేసుకుంటున్నామో, ఆ యొక్క యేసయ్య ప్రేమను యూ హావ్ టు షేర్ ద లవ్ ఆఫ్ జీసస్ టు యువర్ ఫ్రెండ్స్. మనము క్రియల ద్వారా చూపించాలి, చెప్పడమే కాదు. ఇక్కడ గ్లాడిస్ ఏం చేసింది? క్రియల్లో చూపించింది. యేసయ్య ప్రేమను ఆ పిల్లలకు చూపించింది అనమాట. కేవలం గ్లాడిస్ సువార్త మాత్రమే ప్రకటించలేదు. ఆ చైనాలో తను మిషనరీ సేవ చేసింది. అనేకులకు వెళ్ళి సువార్త ప్రకటించడం, మార్నింగ్ అంతా కూడా వెళ్ళి సువార్త ప్రకటించేది అనమాట. అనేకులకు యేసయ్య గురించి చెప్పేది. అది చెప్పడం మాత్రమే కాకుండా యేసయ్య ప్రేమను ఆ చిన్న బిడ్డలకు చూపించింది. ఆ చూపించడం ద్వారా అనేకులు కూడా మిషనరీస్ గా మారి అనేక ప్రాంతాలకు వెళ్ళి యేసయ్య సువార్తను ప్రకటించారు. అలాగా ఈ చిన్న అమ్మాయి తను ఎప్పుడు కూడా ఏమనుకునేదంటే, నేను చిన్నగా ఉన్నానంటే, నేను షార్ట్ గా ఉన్నాను కదా, నన్ను ఎవరు పట్టించుకోరు, నా మాట ఎవరు వినరు అనుకుంది. కానీ యేసయ్య ఉన్నాడు. ఆ స్మాల్ ఉమెన్ విత్ అ గ్రేట్ గాడ్. మనం కూడా, మనతో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. కాబట్టి మనం కూడా చేసే ప్రతి పనిలో యేసయ్య నాకు తోడుంటాడు, నేను వీళ్ళకి సువార్త చెప్పాలి, వీళ్ళకి యేసయ్య గురించి చెప్పాలి అని మనం అనుకున్నప్పుడు తప్పకుండా యేసయ్య మనతో ఉంటాడు. మనం ఎప్పుడైతే వాళ్ళకి యేసయ్య గురించి చెప్తామో, వాళ్ళు ఎప్పుడొకసారి జ్ఞాపకం చేసుకుంటారు. తద్వారా వాళ్ళు సాల్వేషన్ కి నడిపించబడతారు. అలా మనం కూడా ఇక్కడున్న ప్రతి చిన్న పిల్లలు కూడా, యు ఆర్ ద స్మాల్ చిల్డ్రన్ విత్ అ గ్రేట్ గాడ్. ఎస్ ఆర్ నో? Yes, You are all small children with a great God. కాబట్టి మీరందరూ కూడా గ్లాడిస్ లాగా మీరు కూడా ఒక తీర్మానం తీసుకోవాలి. నేను కూడా యేసయ్య ప్రేమను మా ఫ్రెండ్స్ తో పంచుకుంటాను. అనేకులకు నేను కూడా యేసయ్య గురించి చెప్పాలి. యేసయ్య మన కోసం చనిపోయారు, యేసయ్య మన కోసం తిరిగి లేచారు, మనకి సాల్వేషన్ ఇవ్వడానికి, మనకి నిత్య జీవం ఇవ్వడానికి యేసయ్య తన లైఫ్ ని సాక్రిఫైస్ చేశారు అన్న సువార్తను మనం అనేకులకు చెప్పినప్పుడు, నువ్వు 10 మందికి చెప్తే ఒక్కలైనా యాక్సెప్ట్ చేస్తారు కదా. అలా గ్లాడిస్ లా మనం కూడా యేసయ్య గురించి చెప్దాం, యేసయ్య ప్రేమను చాటుదాం. అటువంటి కృప ఇక్కడున్న ప్రతి చిన్న బిడ్డకు దేవుడు దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం పిల్లలు. పరలోకమందున మా తండ్రి, యేసయ్య నీ ఘనమైన నామానికి వందనాలు. ఈ చెప్పబడిన ఈ స్టోరీని బట్టి నీకు స్తుతులయ్యా. విన్న వాక్యమును బట్టి బిడ్డలందరూ ప్రేరేపించబడాలి. వారు కూడా నీ ప్రేమను అనుభవిస్తున్నారు కదా యేసయ్య. అనుభవించిన నీ ప్రేమను తమ ఫ్రెండ్స్ తో పంచుకోవడానికి సహాయం చేయండి. ఏ రీతిగా గ్లాడిస్ తన లైఫ్ ని సాక్రిఫైస్ చేసి నీ యొక్క సువార్తను ప్రకటించాలని ప్రభా అనేక విధాలుగా పోరాడిందో, ఇక్కడున్న ప్రతి చిన్న బిడ్డ కూడా ప్రేరేపించబడాలి. వారు పెద్దవారే ప్రభా, మిషనరీస్ గా నాయన, సేవకులుగా, నీ బిడ్డలుగా, నీ రాజ్య విస్తరణకై నాయన ఉపయోగపడే బలమైన సాధనాలుగా వీరందరినీ వాడుకోండి. అయ్యా ఈ ఆన్లైన్ బైబిల్ స్కూల్ ని నాయన విస్తరింప చేయమని అడుగుచున్నాం. అయ్యా ఈ బైబిల్ స్కూల్ కి పనిచేస్తున్న ప్రతి టెక్నీషియన్ ని, ప్రతి టీచర్ ని నాయన, ప్రతి వారిని మీరు దీవించండి, నీ మేలులతో తృప్తిపరచండి. నీ చిత్తమైతే మరి ఒకసారి మేమందరం కూడుకొని మరి ఒక లెసన్ తెలుసుకున్నంత వరకు నీ కృప దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ఇచ్చిన ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.